హాయ్ అండి. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఈరోజు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. రఘురామకృష్ణరాజు గారు గత ప్రభుత్వంలో వైసీపీ తరఫున ఆయన ఎంపీగా పోటీ చేసి ఎన్నికయ్యి తర్వాత కొంతకాలం తర్వాత ఆ పార్టీతోని విభేదాలు వచ్చి బయటకు వచ్చేశారు. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసే పనులను ఆయన ఎండగడుతూనే ఉన్నారు. ఆ ప్రభుత్వం విధి విధానాలు కానీ ఆ ప్రభుత్వం చేసే పనులు కానీ ఆయనకి నచ్చక ఇప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అవన్నీ బయట పెడుతూనే ఉన్నారు. ఇలా చేయటం వల్ల వైసీపీ ప్రభుత్వం ఆయన్ని కొంచెం ఒక రకంగా ఇబ్బంది పెట్టింది. ఆయన మీద కేసులు బుక్ చేసి ఆయన్ని కస్టడీకి తీసుకొని రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు. తర్వాత ఆయన మళ్ళీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఇప్పుడు ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఇలా శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని అయ్యన్న పాత్రుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఆయన అభినందించారు. ఆ తర్వాత ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అభినందనలు తెలిపారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.